గురువు గారికి శిరస్సాష్టాంగ నమస్కారాలు తెలియజేసుకుంటూ సత్సంగానికి విచ్చేసినటువంటి ఆత్మ బంధువులందరికీ, గురువు ఆత్మ బంధువులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వినిపిస్తుందమ్మా? క్లారిటీ ఉందా? వినిపిస్తుందా మీకు? అయితే మనకి జీవితంలో 3 తాపత్రయాలు ఉంటాయి. ఆది దైవికము, ఆది భౌతికము, ఆధ్యాత్మికము. ఆది భౌతికము అంటే చుట్టుపక్కల వాటి జీవరాశుల వల్ల వచ్చే ఇబ్బందులు అన్నమాట. ఇదో తాపత్రయం. ఆది దైవికము అంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు అన్నమాట. ఇదో తాపం. ఇది కాకుండా మన వల్ల మనకి ఆరోగ్యరీత్యా కానివ్వండి, దుఃఖరీత్యా కానివ్వండి, ఏ రకంగా అయినా సరే వచ్చే ఇబ్బందులు ఆధ్యాత్మిక ఇబ్బందులు. ఈ 3 తాపత్రయాల నుంచి కూడా మనం బయటపడాలి. అందుకనే మనం శాంతి మంత్రాలు చెప్పుకున్నప్పుడు చివరిలో ఓం శాంతి 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 అని చెప్పుకుంటాం. అయితే ఈ తాపత్రయాల నుంచి మనం బయటపడాలి అంటే ఏమి చేయాలి అంటే, శంకర్లు అద్భుతమైనటువంటి స్తోత్ర రాజాన్ని మనకి అందించారు. ఎందుకంటే ఆయన తాపములో ఉన్నప్పుడే ఆయన ఒక సమయంలో అగ్ని తాపానికి గురి అవ్వాల్సిన సందర్భం ఎదురవుతుంది. అటువంటి సమయంలో ఈ స్తోత్రాన్ని వారు చేస్తారు. శంకరుల్ని తాపాన్ని నుంచి కాపాడిన ఈ స్తోత్రం ఏదైతే ఉందో మనల్ని కాపాడుతుంది కదా. అటువంటి స్తోత్రమే నృసింహ కరావలంబ స్తోత్రం అన్నమాట. ఆ స్తోత్రం గురించి మనం చెప్పుకోబోతున్నాము ఇప్పుడు. అయితే మనకి ఏమేమి ఇబ్బందులు తొలగుతాయ్యా అంటే, మనకి ఉండే మన శరీరంలో ఉన్నటువంటి అనేక రోగాలు, కీళ్ళ నొప్పులు, రక్త సంబంధిత రోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ కరావలంబ స్తోత్రం చదవడం వల్ల మనం తాపాన్ని నుంచి బయటపడతాం. అటువంటి గొప్ప స్తోత్రరాజం. మీరు అనేక స్తోత్రాలు చదివి ఉన్నారు, నేర్చుకుని ఉన్నారు. అందులో కనకదార స్తోత్రము, ఈరోజు మణిదీపవర్ణన స్తోత్రం, ఇలా అనేకం మీరు నేర్చుకున్నారు. అలాంటి వాటిలో ఈ కరావలంబ స్తోత్రం కూడా మీరు చక్కగా నేర్చుకుని దాని నుంచి ఏదైతే ఈ తాపత్రయాలు ఉన్నాయో వాటి నుంచి బయటపడడానికి సులువైన మార్గం ఈ స్తోత్రరాజం అన్నమాట. ఈ స్తోత్రంలో శంకరులు నృసింహస్వామిని స్తుతిస్తున్నారు. ఏమనంటే, శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగేంద్ర భోగమని రాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ది పోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం అంటున్నారు శంకరులు. ఏంటట? కరావలంబం. కరము అంటే చేయి, ఆలంబము అంటే చేయూత. ఒకసారి ఇలాగే కరావలంబ స్తోత్రం గురించి ఎక్కడో ప్రవచనం జరుగుతుంది. ప్రవచనం అయిపోయింది. అయితే ఒక పిల్లవాడు వచ్చి, ప్రవచనం చాలా బాగుందండి, చాలా బాగా అర్థమైంది అని చెప్పేసి, చిన్న పిల్లవాడు, ఇంగ్లీష్ మీడియం చదువుకునే పిల్లవాడు అన్నాడు అనమాట. అయితే నువ్వు ఏం తెలుసుకున్నావు అంటే, ఎవరికైనా హ్యాండ్ ఇస్తే చూడండి, ఇక్కడ చేయూత అంటే భగవంతుడు చెయ్యిని ఊతగా మనకి ఇస్తే మనము ఈ సంసారం అనే యూపి నుంచి బయటపడతాం. కానీ లౌకిక విషయంలో మనం ఎవరికైనా హ్యాండ్ ఇస్తే ఏమవుతుందో తెలుసా? నట్టెట్లో ముంచేశాడు అని అర్థం. కాబట్టి ఎప్పుడూ కూడా భగవత్ స్తోత్రాలు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చెయ్యకూడదు, ఉన్నది ఉన్నట్టుగానే చదువుకోవాలి. అయితే విషయానికి వస్తే కరావలంబం అంటున్నారు. మమ దేహి కరావలంబం, నాకు ఏదైతే ఉందో నీ యొక్క చెయ్యి అనే చేయిని ఊతగా ఇవ్వి దేవా అని చెప్పి స్తోత్రం చేస్తున్నారు. ఎందుకండి అంటే, నేను మమకారం అనే ఊబిలో చిక్కుకుపోయాను. మమకారం ఎంత బలంగా ఉంటుందంటే, మనం అనుకుంటాము
ఎందరెందరో మహాత్ములు చెప్తున్నారు. కాబట్టి ఈ సంవత్సరంతో పోల్చుకుంటే నా జీవితానికి 50 సంవత్సరాలు వచ్చాయి, లేదంటే 40 సంవత్సరాలు వచ్చాయి. ఈ 40 సంవత్సరాల వయసులో గతంలో గడిచిన వయసు అంతా కూడా వృధా అయిపోయింది. ఈసారైనా సరే బాధ్యతలను తగ్గించుకొని, బాధ్యతలను వదిలించుకునైనా సరే ఆశ్రమానికి వచ్చి సక్రమమైన సేవ చేసుకుంటూ జీవితాన్ని గడుపుదాం అనుకుంటాడు. ఎందుకంటే ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వివాహాలు చేయడం ద్వారా వాళ్ళ యొక్క బాధ్యతలు తొలగిపోతాయి అనుకుంటాడు. ఈ లోపల ఏమవుతుందంటే ఎవరికైతే వివాహం చేశారో వాళ్ళకి పిల్లలు పుడతారు. వాళ్ళని చూసి మళ్ళీ మోహం, నా పిల్లవాడికి నేను చెడ్డీ వేశాను, వీడికి కూడా నేనే వెయ్యాలి అనుకుంటాడు. అనుకుని వాడుకు స్కూల్కి వెళ్తూ ఉంటాడు. వాడిని స్కూల్కి కూడా వాళ్ళ తల్లిదండ్రులు తీసుకువెళ్ళరు, వీళ్ళే తీసుకువెళ్తూ ఉంటారు. ఎంత మమత్వం అంటే విడతీయనాని మమత్వం పేరుకుపోతుంటుంది. అప్పుడు వాళ్ళు చెప్తారు, రేయ్ మీ అమ్మ ఎలాగా నా మాట వినలేదు, నువ్వన్నా నా మాట విను అని చెప్పి వీళ్ళన్నా సరే నా ఇష్టం వచ్చినట్టుగా పెంచుకోవాలన్న మమత్వ భావాన్ని పెంచుకొని ఇలా మమత్వంలో కూరుకుపోతూ ఉంటారు చాలామంది. కాబట్టి ఇటువంటి ఊబి ఏదైతే ఉంది, యదాతే మోహ కలిలం బుద్ధిర్వతితరిష్యతి తథా గంతాసి నిర్వేదం శ్రోత్రవ్యస త్రుతస్య చ అంటాడు భగవంతుడు. ఏదైతే ఈ బుద్ధి ఉందో అది ఆ మోహం అనే బురద నుంచి మనం బయటపడాలి అంటే ఇప్పుడు దాకా మనం విన్నవి, ఇక మీద ఏవైతే వినబోతున్నవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ పక్కన పెట్టి బుద్ధిని మనం శుద్ధి చేసుకుని ఆ మోహం అనే కలిలాన్ని నుంచి మనం బయటపడాలి. మరి బయటపడాలి అంటే ఎన్నో జన్మల నుంచి మనం పోగేసుకున్న కర్మలు ఏవైతే ఉన్నాయో అవి మనల్ని ముందుకి వెళ్ళనివ్వవు, ప్రారబ్ధప కర్మలు. మరి వాటిని నాశనం చేసుకోవాలి అంటే మనం భగవంతుణ్ణి ముందు పెట్టుకోవాలి. అందుకనే అర్జునుడంతటి వాడికి కూడా మోహం కమ్మేస్తే భగవంతుణ్ణి పక్కన పెట్టుకుని ఏడ్చాడు, కానీ అంతకన్నా ఏమీ చెయ్యలేదు. మనం కూడా భగవంతుణ్ణి ఎదురుగా పెట్టుకుని మనము ఏది చేయాలనుకుంటామో నా ప్రారబ్ధపు కర్మ ఏదైతే ఉంటుందో అది నువ్వు తొలగించాలి స్వామి. ఎందుకంటే నా ప్రారబ్ధము, నా సంచితము, నా ఆగామి ఏవైతే ఉన్నాయో అవేవి నాకు తెలియవు. నువ్వు తప్ప నన్ను దీని నుంచి ఎవరు బయటపడలేరు, కాబట్టి నువ్వు మాత్రమే ఆ పని చేయగలవు అని చెప్పి మనం భగవంతుణ్ణి వేడుకోవాలట. అందుకనే ఇక్కడ ఏదైతే ఉందో శంకరుల విషయానికి వస్తే ఆయన ఏదో అగ్ని చేత తాపానికి చెందినప్పుడు ఆ సందర్భం ఏంటంటే ఏదైతే ఉన్నారో ఉభయ భారతి ఆ యొక్క నిన్న మనం చెప్పుకుని ఉన్నాము. మండల మిశ్రుడికి ఇద్దరికి వాదోపవాదాలు జరుగుతున్నప్పుడు ఉభయ భారతి అమ్మవారు శంకరుల్ని ఒక అద్భుతమైన ప్రశ్న వేస్తారు. ఆ ప్రశ్న వేసినప్పుడు వారు అమరుడు అనే రాజు యొక్క శరీరంలోకి ప్రవేశించి ఆ కామ విద్యను తెలుసుకునే సమయంలో ఆ భార్యలకి ఇక్కడ ఉన్నవాడు తన భర్త కాదు, వేరేవాడు ఎవరో వచ్చాడు అని తెలుసుకుని అసలు శరీరం ఎక్కడుందో తెలుసుకుని దాన్ని నిప్పట్టించే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఆ తాపం నుంచి బయటపడడానికై శంకరులు ఈ నృసింహ కరావలంబం స్తోత్రాన్ని స్తుతించారన్నమాట. అయితే ఆయన తాపం తగ్గింది, మరి మన తాపం తగ్గాలి అంటే నిన్న మనం చెప్పుకున్నాం కనకదార స్తోత్రంలో కూడా మమ అనే ప్రయోగాన్ని చేశారు శంకరులు. ఇక్కడ కూడా మమ అనే ప్రయోగాన్ని చేస్తున్నారు. ఎందుకంటే ఎవరు చదివితే వాడికి తాపాలు అది కలగాలని, ఎవరు చదివితే ఆ ఉపయోగం వాళ్ళకి కలగాలని శంకరులు ఇక్కడ మమ కరావలంబం అని చెప్పి ప్రయోగం చేశారు. అయితే ఈ ఏదైతే ఉందో మన మోహం నుంచి మనం బయటపడాలి అంటే, మన రాగద్వేషాలనే బురద నుంచి మనం బయటపడాలి అంటే మనము కూడా ఏం చెయ్యాలి అంటే మన శక్తి కానీ మన ప్రారబ్ధపు కర్మలు కానీ ఏవి మనకి సరిపోవట్లేదు, ఈ శక్తి చాలట్లేదు స్వామి, ఈ ప్రధానంగా ఉన్నటువంటి ఈ బాధలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి నువ్వు బయటపడేయాలి అని చెప్పి అంటున్నారు. ఎలా బయటపడేయాలి అంటే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ది పోత అన్నారు. ఇక్కడ పోత అంటే నౌక అంటే మనం ఎప్పుడు చూసే మామూలు ఇలాంటి నౌక కాదండి, చాలా పెద్ద నౌక. అంటే మనం ఊహించడానికి కూడా సత్యం కానటువంటి నౌక ఇది. ఎందుకంటే మనం ప్రపంచంలో చూసే నౌకలు మనం చూస్తూ ఉంటాం, అలాంటి నౌక కాదు ఇది.
ఎలాంటి నౌక అంటే పూర్వం సత్యవ్రతుడు అనే రాజుగారు ఉండేవారట. ఆయన ధర్మాన్ని అనుష్ఠానం చేసి ధర్మమే ప్రాణంగా నిలుపుకుని ధర్మమే యజ్ఞంగా చేస్తున్నాడు. ఈరోజు మనం కూడా ఉదయం నుంచి యజ్ఞం చేశామో, ఈరోజు ఏదైతే ఉందో 9వ రోజు అమ్మ, ఈరోజు 9వ రోజు ఏదైతే ఉందో మనము జ్ఞాన యజ్ఞాన్ని చేస్తున్నామో, ఈ జ్ఞాన యజ్ఞంలో ఎవరైతే శ్రద్ధావంతులై ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆ భగవంతుడి యొక్క కృపా కటాక్షాలు తప్పగా ఉంటాయి. ఎందుకంటే ఏ పనికైనా శ్రద్ధ చాలా అవసరం. అదేవిధంగా ఈ సత్యవ్రతుడు అనే రాజుగారు కూడా చాలా శ్రద్ధావంతుడై ఉన్నాడు. ఎక్కడికో అరణ్యానికి వెళ్ళి తపస్సు చేసుకుంటున్నారు. ఒకానొక సమయంలో సంధ్యావందనం చేసుకుందామని చెప్పి సముద్రానికి వెళ్ళి ఒక చెంబుతో నీళ్లు తీసుకుని అర్ఘ్యం ఇస్తాము సూర్యనారాయణమూర్తికి అని చెప్పి అర్ఘ్యం ఇవ్వబోతూ ఉండగా ఆ చెంబులోకి ఒక చేప వచ్చి పడింది. అర్ఘ్యం ఇద్దామనుకుంటే చేప వచ్చి పడింది, అర్రే అని చెప్పి ఆ చేపని బయటికి విసిరేసి మళ్ళీ నీళ్లు తీసుకుందామని మళ్ళీ ప్రయత్నం చేస్తే మళ్ళీ వచ్చి పడింది. ఏమిటి ఎప్పుడూ లేనిది ఇలా జరుగుతుందని చెప్పి ఏమాత్రం విసుగు చెందకుండా ధర్మాత్ముడు వివేకి అనేటువంటి ఆ సత్యధర్ముడు మళ్ళీ ఆ చెంబును తో ముంచి మళ్ళీ నీళ్లు తీసుకునే ప్రయత్నం చేయగా మళ్ళీ ఆ చేప వచ్చింది. అయితే నేను సంధ్యావందనం చేయడం మా సూర్యనారాయణమూర్తికి ఇష్టం లేదా, ఏంటి ఇలా జరుగుతుందని చెప్పేసి బాధపడుతుంటే మళ్ళీ అదే ప్రయత్నం చేస్తే మళ్ళీ విసిరేయబోతే అప్పుడు ఆ చేప మాట్లాడుతుంది, ఓ రాజా అని, ఈ చెంబులో ఉన్నటువంటి నీటిలో ఉన్న నేను ఏదైతే ఉన్నానో దాన్ని నువ్వు జాగ్రత్తగా తీసుకువెళ్ళు అని మాట్లాడుతుంటే రాజుగారు ఆశ్చర్యపోతాడు. ఏంటి చేప మాట్లాడుతుంది, చేపకి కూడా తెలుగొచ్చా అని ఆశ్చర్యపోయి అడుగుతాడనమాట. ఈ సముద్రం ఏదైతే ఉందో చాలా విశాలమైంది కదా, ఇక్కడి నుంచి తప్పించి ఎక్కడో చిన్న కుండలో పెట్టమని అంటున్నావు దేనికి అంటే అప్పుడు ఆ చేప అంటుంది, ఈ విశాలమైన సముద్రంలో అనేక పెద్ద చేపలు ఉన్నాయి, నేనేమో చాలా చిన్న చేపని, వీటికి ఆహారం అయిపోయేలా ఉన్నాను కాబట్టి రాజా నువ్వు ఇంటికి నన్ను తీసుకువెళ్ళు అని చెప్పి ఆ చేప చెబుతుంది అనమాట. అయితే కుండలో ఉన్న చేపని జాగ్రత్తగా ఇంటికి పట్టుకెళ్ళి వేరే కుండలో వేసి రాజుగారు చూస్తూ ఉండగా రాత్రికి రాత్రే ఆ కుండలో పట్టనంతగా ఆ చేప ఎదిగిపోయి చేప కుండలో నుంచే మాట్లాడుతుంది, ఓ రాజా ఈ కుండలో సరిపోయేంత దేహం కన్నా ఎక్కువ దేహం పరిమాణం పెరిగిపోయింది, దీని నుంచి నన్ను తీసివేయి అనగానే ఆ చేపను తీసుకెళ్ళి వేరే తొట్టిలో వెయ్యగా మరుసటి రోజుకి నేనేం పెడుతున్నాను, ఈ చేప ఏంటి ఇంత ఎదిగిపోతుంది, ఏమవుతుందని చెప్పి ఆ రాజుకు అనుమానం కలిగింది. చూస్తూ ఉండగానే ఆ తొట్టి కూడా నిండిపోతే ఆ చేపని జాగ్రత్తగా తీసుకెళ్ళి చెరువులో వేస్తాడు రాజు. అయితే ఆ చేప ఉన్న పళంగా చెరువును కూడా మించిపోయేంత పెద్ద చేప, పెద్ద మత్స్యం అయిపోయింది. అప్పుడు ఆ చేపని అడుగుతాడు రాజు, ఏంటి నువ్వు ఉన్నట్టుండగా ఇంత ఎదిగిపోతున్నావు, నీలో ఏదో రహస్యం ఉంది చెప్పవలసిందిగా అంటే అప్పుడు ఆ చేప మాట్లాడుతుంది, నేను శ్రీమన్నారాయణుడను, శ్రీ మహావిష్ణువును, ప్రపంచం 10 రోజుల్లో ప్రళయం సంభవించబోతుంది, ఇదంతా అంతరించబోతుంది, కాబట్టి ఇప్పుడు నన్ను తీసుకెళ్ళి నువ్వు సముద్రంలో విడిచిపెట్టు, ఆ ప్రపంచమంతా లయమేదైతే అయిపోతుందో ఆ సమయానికి ఒక పెద్ద నౌక ఒకటి వస్తుంది అని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. అనుకున్నట్టుగానే కుంభవృష్టికి వర్షం కురుస్తుందన్నమాట. కుంభవృష్టి అంటే కుండతో నీళ్లు పోస్తే ఎటువంటి వర్షం కురుస్తుందో అటువంటి ఎడతెరిపి లేని వర్షం కురిసింది. మొత్తం ప్రపంచమంతా కూడా జలమయం అయిపోయింది. జలమయం అయిపోతే అదే సమయానికి అక్కడికి ఒక పెద్ద నౌక వచ్చిందట. అది 400 గజాల వెడల్పు, 800 యోజనాల పొడవుతో అతిపెద్ద, ఊహించడానికి కూడా శక్యం కానటువంటి అంత పెద్ద నౌక వచ్చింది. ఆ నౌకతో మళ్ళీ విష్ణుమూర్తి ఆ మత్స్యావతారంలో వచ్చి ఆ పడవ, ఆ నౌక, పెద్ద నౌక ఏదైతే ఉందో దానికి కొక్కు ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి నాకు ఉన్న తల మీద ఉన్న కొక్కానికి దాన్ని కలుపుమని చెప్పారు విష్ణుమూర్తి. అదేవిధంగా ఈయన కూడా చేశారు. ఆ నౌక బయలుదేరి వస్తుంది. అయితే ఆ నౌకలో ఎవరెవరున్నారయ్యా అంటే 7 ఋషులు ఉన్నారట. ధ్రువుడు, మార్కండేయుడు అలాంటి పెద్దవాళ్ళ ఋషులందరూ కూడా ఆ నౌకలో ఉన్నారట.
అయితే ఆ నౌక ఈ సముద్రం వల్ల కానీ నీటి వల్ల కానీ సముద్రం ప్రళయం వచ్చి మొత్తం కొట్టుకుపోతుంది కదా, దీన్ని ఎలా ఎక్కాలి అని చెప్పి నేను కూడా ఎక్కుతా. ఎందుకంటే బతికున్న వాడికి బతకాలన్న తాపత్రయం ఉంటుంది కదా, కాబట్టి ఆ తాపత్రయంతో ఈ పడవలోకి నేను కూడా ఎక్కుదాం అనే ప్రయత్నించిపోతూ ఉండగా పడవలోకి ఎక్కలేకపోయాడట. ఎందుకంటే ప్రాణాలు కాపాడుకోవాలన్నా లేదంటే ఒక దాని నుంచి మనం తరించాలన్నా సరే మన శక్తియుక్తులు ఎక్కడ సరిపోతాయి. ఎక్కపోతుండగా పడిపోతూ ఉంటే ఆ మత్స్య రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి వచ్చి తన తోక సహాయంతో ఆ పడవలోకి ఈ సత్యవ్రతుడిని ఎక్కించారట. ఎక్కిస్తే ఇక్కడ చూడండి, పడవను తీసుకువెళ్తున్నది స్వామి, పడవ కట్టబడింది స్వామికే, పడవ తయారయ్యింది స్వామి వల్లే, అంతా స్వామిమయంతోనే అక్కడ జరుగుతుంది. కానీ ఇక్కడ మనం ఏమనుకుంటామంటే అన్నీ మన యొక్క ప్రకల్పాలే అనుకుంటాము, అన్నీ మన నిర్వాకాలే అని మనం అనుకుంటాం. మనం వల్ల చేసేది, మన వల్ల చేయించబడేది, మనం చూస్తున్నది, వింటున్నది, కంటున్నది అన్నీ ఈశ్వరుడు వల్లే అవుతున్నాయన్న ఎరుక మనకి కలగాలి. దానికోసమే కథ చెప్తున్నారు. అయితే అప్పుడు నారాయణుడు ఆ పడవలోకి ఎక్కించి అప్పుడు చెప్తున్నారు, ఈ ప్రపంచమంతా జలమయం అయిపోయిన తర్వాత మళ్ళీ సృష్టి ప్రారంభమైన తర్వాత నువ్వు మనువుగా పుడతావు. ఎటువంటి మనువు అంటే వైవస్వత మనువుగా పుడతావయ్యా అని చెప్పి వరాన్ని ఇచ్చాడట. అదే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం వైవస్వత మనమంతరం. మనం పూజలో బ్రహ్మగారు మనకు రోజు చెబుతారా, మమోపాత్త దురిత క్షయ ద్వారా పరమేశ్వర ప్రీత్యర్థం అని సంకల్పం చెప్పినప్పుడు వైవస్వత మన్వంతరే అని చెప్తారు కదా. ఆ మన్వంతరంలో మనం ఉన్నామన్నమాట. ఏ విధంగా ప్రళయకాలంలో వచ్చి నారాయణుడు కాపాడినట్టుగా, ఎలా కాపాడాడు, పెద్ద నౌకని వేసుకుని వచ్చి ధర్మాత్ములని అందరినీ కాపాడినట్టుగా నీ కరావలంబము, నీ చెయ్యి యొక్క ఊతని ఇచ్చి మమ్మల్ని కూడా కాపాడవయ్యా అని చెప్తుంది ఈ కరావలంబ స్తోత్రం అన్నమాట. ఏ విధంగా కాపాడాలి అంటే మనం ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం, స్వామి మాకు ఆ రోగం వచ్చింది, ఈ రోగం వచ్చింది. ఎందుకంటే మనము ఏదైనా ఇబ్బంది వస్తే పక్క వాళ్ళకి చెప్తాము, లేదంటే ఆప్తులు అనుకున్న వాళ్ళకి చెప్తాము, వాళ్ళు జాలి పడతారు, లేదా వేరే వాళ్ళు అయితే ఆనందపడతారు. అంతే కదమ్మా. బాధనైతే తీర్చరు కదా ప్రపంచంలో. ఎవరైనా మీ బాధ తీర్చేమనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మాట సహాయం అయితే చేస్తారు, కానీ మన బాధకి సహాయం చేసే వాళ్ళు ఎవరున్నారు? ఎవరు ఉండరు. కాబట్టి మన బాధను తీర్చేవాడు ఎవడైనా ఉన్నారా అంటే అది కేవలం ఈశ్వరుడు మాత్రమే తీరుస్తాడు. మనం ఏదైనా చెప్పాలి అనుకుంటే ఈశ్వరుడికి మాత్రమే చెప్పగలిగేలా మన భక్తి ఎదగాలి. అంతే తప్ప మనకి బాధ కలిగిందని వేరే వాళ్ళతో చెప్పుకుంటే ఆనందపడే సమాజమే కానీ అయ్యో అనుకునే సమాజం ఇప్పుడు లేదు. కాబట్టి మనము ఏమనాలి, లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం, నాకు చేయూతను ఇవ్వయ్యా అని చెప్పి పరమేశ్వరుని వేడుకోవాలట. ఆ పరమేశ్వరుడు ఎలా ఉన్నాడట, భోగీంద్ర భోగ పని మణిరాజిత పుణ్యమూర్తే. భోగి అంటే పాము, భోగీంద్ర అంటే పాముకు రాజులు ఎవరండి? పాములన్నిటికీ రాజు ఎవరు? ఆదిశేషుడు కదా. ఆ ఆదిశేషుడి యొక్క చుట్టూ ఏదైతే ఉందో చుట్టుకున్న చుట్టూ మీద పడుకున్నటువంటి ఆ పరమేశ్వరుడు నన్ను రక్షించుగాక. ఆ యోగీంద్ర భోగి మణి అన్నారు. అంటే సహస్ర శీర్షములు కలిగినటువంటి ఆ ఆదిశేషుడికి నవమణులు ఆ తల మీద మెరుస్తూ ఉంటే ఆ పాము మీద పడుకున్నటువంటి విష్ణుమూర్తి మీద ఆ మణి యొక్క ప్రకాశం పడి జ్వాజ్వాల్యమానంగా ప్రకాశిస్తున్నాడంట ఆ స్వామి. అటువంటి స్వామి నన్ను కూడా కాపాడుగాక అని చెప్తుంది. ప్రయోనిధి కేతన చక్రపాణే, ఆ పాల సముద్రం మీద శయనిస్తున్న స్వామి, చక్రాన్ని ధరించిన స్వామి, ఆ ఆదిశేషుడి మీద శయనిస్తున్న స్వామి నన్ను కాపాడుగాక అని చెప్పి ఇక్కడ శంకరులు స్వామివారిని స్తుతి చేస్తున్నారు.
మనము కూడా ఎటువంటి దుఃఖము వచ్చినా, ఎటువంటి ఇబ్బంది వచ్చినా మనము ఆశ్రయించవలసిన ఆశ్రయ శక్తి ఏదైతే ఉందో అది ఆ సదాశివుడు, ఆ పరమేశ్వరుడు, అదే విష్ణుమూర్తి, ఆయనే గోవిందుడు, ఆయనే అమ్మవారు, ఆయనే అన్నీ తానైన వాడు. ఎందుకంటే భగవంతుడు అన్నీ తానై తానొక్కడిగా ప్రకాశిస్తున్నవాడు కాబట్టి చిత్ స్వరూపము, ఆనంద స్వరూపము, అది నేనై ఉన్నానని తెలుసుకుని ఎవరైతే భగవంతుడిని ఆశ్రయ శక్తిగా ఆశ్రయిస్తారో వాడికి భగవంతుడు తప్పక మనకి ఆశ్రయంగా, ఆశ్రయ శక్తిగా ఆధారభూతమై మనల్ని కాపాడుతూ ఉంటాడు అనేది ఈ కరావలంబ స్తోత్రం చెబుతుంది. కాబట్టి మనమందరము చక్కగా చిన్న చిన్న రాజాలు ఏవైతే ఉన్న చిన్న చిన్న స్తోత్రాలన్నిటినీ కూడా చక్కగా శంకరులు దయతో మనకి అందించారు. వీటన్నిటినీ కూడా గురుముఖత నేర్చుకుని తప్పులు లేకుండా చదివి చక్కగా సద్వినియోగం చేసుకుంటామని కోరుకుంటూ సమయం అయిపోయింది కాబట్టి నేను స్వస్తి చెప్తున్నాను. హరి ఓం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. హరి ఓం.